చాలా థ్యాంక్స్ సార్. వీడి ఫోటో పాడు చేస్తున్నారేమో అనుకున్నాను. వీడిని పట్టించి మా ఉద్యోగాలు కాపాడారు. వీడిని బొక్కలో వేసి వీడు కొట్టేసిన బంగారాన్ని కక్కిస్తాం. పదరా. సార్ ఒక్క నిమిషం. అంతకన్నా ముందు వీడితో మరో నిజం కక్కించాలి. ఏంటా నిజం? ఈ గెటప్లో వీడు బంగారం కొట్టేశాడు, కానీ ఆ సాములూరు గెటప్ వేసుకుని నా చెల్లి జీవితాన్ని నాశనం చేయాలని చూశాడు. లేదు లేదు, సాములూరు గెటప్ వేయడం నిజమే, కానీ నేను ఏ అమ్మాయి జీవితంతో ఆడుకోలేదు సార్. ఒట్టు సార్. రేయ్, నన్ను బాగా చూడు. ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా చూసావా? నిన్నెక్కడో చూసినట్టుంది సార్. గుర్తొచ్చింది సార్, గుర్తొచ్చింది. మీరక్కడ కడుపుతో ఉన్న ఆవిడతో ఉన్నారు కదా సార్. ఇప్పుడు గుర్తొచ్చిందన్నమాట. ఆ కడుపుతో ఉన్న ఆవిడతో పొద్దున ఏం కూసావురా? కడుపులో ఉన్న బిడ్డ భూమి మీదకి వస్తే నీ భర్త బతకడు, నీ భర్త చస్తాడు, నీ పసుపు కుంకుమలు నిలబడాలంటే ఆ కడుపులో బిడ్డని కడతీర్చాల్సిందని ఉత్తుత్తుని కూసాను సార్. అది నిజం కాదు. అలా ఉత్తుత్తినే ఎందుకు రా కోసావు? వాడెవడో వచ్చి నన్ను బ్లాక్మెయిల్ చేస్తే తప్పక కూసాను సార్. రేయ్, ఎవడు వాడు ఎలా ఉంటాడు చెప్పు. అంటే వాడు నాకంటే దరిద్రుల్లో ఉంటాడు సార్. ఆ నీచుడి పోలికలు నోటితో చెప్పడం కష్టం సార్, కానీ కనబడితే మాత్రం ఖచ్చితంగా గుర్తుపడతాను సార్. సార్, వీడితో ఒక గంట పనుంది. కావాలంటే మీరు కూడా నాతో రండి. నా పని అయ్యాక వీడిని మీకు అప్పగిస్తాను. సరే సార్. పదరా. సార్, సార్ 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 రారా. వీడు దొరికిపోయాడా? మనోడా, ఎవడో సాములోరన్నావు, వీడిని తీసుకొచ్చావేంటి? వీడే తాతయ్య, ఆ దొంగ స్వామి. కడుపు తీయించుకోకపోతే భర్త చనిపోతాడు అని యదవ కూతలు కూసింది వీడే. మేడం, చెప్పరా, ఏం జరిగిందో చెప్పు. నేనే చెప్పాను. అమ్మా, నన్ను క్షమించండి. ఉత్త పుణ్యానికి నీ కడుపు తీయించుకోమని చెప్పి పెద్ద పాపమే చేశాను. నన్ను క్షమించు తల్లి. వినయ్, సమాధానం కావాలన్నావుగా, సరిగ్గా వినబడిందా? కరెక్ట్గా కనబడిందా? సార్, వీడు
అయినా ఈడెందుకట్ట చెప్పుండాడు? చెప్పడం అనేది వీడి కాన్సెప్ట్ కాదు మమ్మీ. ఈ దరిద్రుడి కన్నా పెద్ద దరిద్రుడు, ఈ ఎదవ కన్నా పెద్ద ఎదవ ఎవడో వీడిని బెదిరించి అలా చెప్పించాడంట. మరి వాడు దొరకలేదా? లేదు తాత, కనుక్కోవాలి. కనుక్కోవడం ఏంది? ఆడెవడో ఈడికి తెలుసుంటాది కదా. లేదమ్మగారు, ఆ ఎదవని చూడడం అదే మొదటిసారి, అదే ఆఖరిసారి కూడా. ఒట్టు. అమ్మయ్యా. పోనీ ఆడి పోలికలు చెప్పరా, స్కెచ్ గీయిస్తాను. ఆ విషయం అక్కడే అడిగేశాం మమ్మీ. ఆ నీచుడి పోలికలు నోటితో చెప్పడం కష్టం, కనపడితే ఖచ్చితంగా గుర్తుపడతాను అన్నాడు. అఖిల, ఆ ఎదవ ఎవరైతే ఏంటమ్మా, ఇవాళ కాకపోతే రేపైనా కనబడకపోడు. నీకైతే విద్య ఏ తప్పు చేయలేదని క్లారిటీ వచ్చింది కదా, సాక్ష్యం దొరికింది కదా. విద్య అమాయకురాలు. ఆ విషయం ఇప్పటికైనా నమ్ము. ఎవడో ఇలాంటి ఎదవ చెప్తే అది నిజమేనేమోనని భయపడి నీ కొడుకు బాగుండాలని తన కడుపు పోగొట్టుకోవడానికి సిద్ధపడింది. మీరంతా తనని అవమానించి అనుమానిస్తున్నా తను మాత్రం నీ కొడుకు మీద ఇప్పటికీ అభిమానంతోనే ఉందని ఇప్పుడు ప్రూవ్ అయింది. కాబట్టి విద్య అమాయకురాలి. నువ్వు అనవసరం అనుకున్న 6 నెలల గడువుకి తను అర్హురాలు. సహనం పాటించు అఖిల. ఈ 6 నెలలు సహనం పాటించు. నా మనవడు చెప్పినట్టుగానే విద్య నా మనవడితో కలిసి కడిగిన ముత్యంలాగా నీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. అమ్మ విద్య, ఇప్పటికే ఆలస్యమైంది. అవతల అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. పద. నువ్వేంట్రా చూస్తున్నావు? నడు స్టేషన్కి. సార్ సార్ వదిలేండి సార్. ఇంక ఏడుండి మనమేంది చేసేది? పాండి పోదాం.